విశాఖలో రెడ్ బుక్ రాజ్యాంగం భయంకరంగా అమలవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ప్రస్తుతం జీవీఎంసీ కౌన్సిల్ సమావేశానికి మీడియా ప్రతినిధులకు అనుమతిని నిరాకరించారు. ఈరోజు ఉదయం వరకు కూడా మీడియాకు అనుమతి ఉందంటూ ప్రకటించారు. మీడియా ప్రతినిధులకు పాస్లను కూడా జారీ చేశారు. కాసేపట్లో సమావేశం స్టార్ట్ అవుతుంది అనగా మీడియాకు అనుమతి లేదంటూ సమాచారం ఇచ్చారు. కౌన్సిల్ సమావేశంలో భూ దోపిడీని నిలదీస్తామని ప్రకటించింది వైఎస్ఆర్సీపీ. గీతంకు భూ కేటాయింపులు రద్దు చేయాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తోంది. కౌన్సిల్ సమావేశానికి హాజరు కానున్నారు శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్సీలు వరదు కళ్యాణి, కొంబ రవిబాబు, పండుల రవీంద్రబాబు, వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు. జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి ర్యాలీగా ఈ కౌన్సిల్ సమావేశానికి బయలుదేరనున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడుని అడిగి తెలుసుకుందాం. నాయుడు, చెప్పండి. సో రెడ్ బుక్ రాజ్యాంగం పరాకాష్ట ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. సో మొత్తానికి మీడియా ప్రతినిధులకి ఎవరికి కూడా అనుమతి లేదని చెప్తున్నారు. ఎందుకు ఈ హఠాత్ పరిణామం? మరోవైపు వైఎస్ఆర్సీపీ ర్యాలీగా బయలుదేరుతోంది. ఈ కౌన్సిల్ సమావేశానికి అప్డేట్ అంతోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? విశాఖలో జరుగుతున్న భూ దోపిడీపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ పోరాటానికి సిద్ధమైంది. దీనికి భూ దోపిడీ నిరసిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. అలాగే కౌన్సిల్లో గీతం యూనివర్సిటీకి 5,000 కోట్ల రూపాయల ఆ భూమిని అప్పనంగా కట్టబెట్టే ప్రక్రియను కూడా అడ్డుకునేందుకు వైఎస్ఆర్సీపీ కూడా సమ్మేతమవుతుంది. జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర నుండి భారీ ర్యాలీగా వైఎస్ఆర్సీపీ నేత కార్పొరేటర్లతో పాటు శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణతో పాటు ఎమ్మెల్సీలు అలాగే పార్టీ నేతలంతా కూడా పార్టీ కార్పొరేటర్లంతా కూడా జీవీఎంసీ కౌన్సిల్ సమావేశానికి హాజరు కానున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా గీతం యూనివర్సిటీకి ఏదైతే భూములు కేటాయిస్తున్నారో ఎజెండా నుండి ఆ అంశాన్ని తొలగించాలని చెప్పి డిమాండ్ చేయనున్నారు. అలాగే ఈ సమావేశానికి మీడియా ప్రతినిధులు కూడా హాజరు కాకుండా మీడియా గొంతు నొక్కే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఈ రోజు ఉదయం వరకు కూడా మీడియాకు ఆహ్వానం ఉందని చెప్పిన అధికారులు హఠాత్తుగా సమావేశం మరి కాసేపట్లో ప్రారంభమవుతుందనగా మీడియాకు ఎలాంటి అనుమతి కూడా లేదంటూ వారి సమాచారాన్ని అందజేశారు. ఇంకేదా అంశం మీద మనతో మాట్లాడడానికి విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కేకే రాజు ఉన్నారు. సార్, చెప్పండి సార్, విశాఖ నగరంలో జరుగుతున్న భూదోపిడీని ఏ విధంగా చూడవచ్చు అంటారు? అలాగే మీడియాకు ఉదయం వరకు అనుమతి ఉందని చెప్పి ఇప్పుడు మీడియాకు అనుమతి లేదంటున్నారు. ఇది అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాజ్యాంగ విలువని కాలరాస్తూ రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ఇది వాళ్ళకి అధికారం శాశ్వతం అనుకుని ఇది ప్రజాస్వామ్యం కాదు రాచరుకు అనుకునే విధంగా ప్రజల ఆస్తిని ప్రభుత్వ ఆస్తుల్ని పప్పు బెల్లాలుగా పంచిపెట్టి బ్యాక్ డోర్ పేమెంట్స్తో ఈరోజు సత్వాలని కానీ కపిల్ కానీ ఇలాంటి రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా ఎకరం 20 కోట్లు 30 కోట్లు ఉన్నదాన్ని అప్పనంగా అప్పచెప్పడంతో పాటు మరొక అడుగు ముందుకేసి స్వయంగా విశాఖపట్నం పార్లమెంట్ సభ్యుడు శ్రీభర్తకి సంబంధించిన గీతం యూనివర్సిటీకి ఈరోజు 5,000 కోట్ల రూపాయలు విలువ చేసి 54 ఎకరాల 79 సెంట్ల ప్రభుత్వ భూమిని ప్రజల ఆస్తిని ఈరోజు కబ్జా చేసి వారి ఆధీనంలో ఉన్నదాన్ని బదలాయింపు చేసుకోవడానికి ఈరోజు చేయడం జరిగింది. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కాదు, ఈ నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈరోజు ఆందోళన చెందుతున్నారు. అసలు ఏం జరుగుతుంది విశాఖపట్నంలో కనీసం 99 పైసలకి కప్పు టీ కూడా దొరకదు. ఈరోజు రూపాయికి కప్పు టీ కూడా దొరకని దాన్ని ఈ విశాఖపట్నంలో ఎకరాల వేలాది కోట్ల రూపాయల భూముల్ని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దారదత్తం చేసే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ఇది అప్రజాస్వామికం, ఇది అన్యాయం, ఇది పెద్ద భూదోపిడీ చంద్రబాబు నాయుడు గారు కానీ చంద్రబాబు నాయుడు గారి కుటుంబం కానీ చేస్తున్న ఈ భూదోపిడీకి అడ్డుకట్ట వేసే వరకు కూడా విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రజల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. అందులో భాగంగానే ఈరోజు నిరసన దీక్షను చేపట్టడం జరిగింది. ఈరోజు మా కార్పొరేటర్స్ అందరూ కూడా కౌన్సిల్లో ఫైట్ చేస్తారు. ఏదైతే అంశం ఉందో గీతం భూ కేటాయింపు సంబంధించి దాన్ని వ్యతిరేకిస్తూ మేము ఇక్కడ కూడా ఈ రోజు నుంచి మొదలుపెట్టి తప్పకుండా ఈ భూ బదలాయింపుల్ని భూ స్కాముల్ని ఏదైతే ఉన్నాయో వాటిని అడ్డుకునే వరకు కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. చంద్రబాబు భూదోపిడీని అడ్డుకునే వరకు కూడా తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి కూడా విశాఖ నగరంలో భూదోపిడీ జరుగుతుంది. దీని మీద రానున్న రోజుల్లో కూడా పెద్ద ఎత్తున పోరాటం చేయడంతో పాటు ఈ రోజు జరిగే నిరసన కార్యక్రమాల్లో వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొంటారని, అలాగే కౌన్సిల్లో కూడా భూదోపిడీని తాము అడ్డుకుంటామని చెప్పి ఇక్కడ కేకే రాజు చెప్తున్నారు. ఆల్ రైట్ నాయుడు.